ఇప్పుడు 7 సూత్రాల మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశాడు భరత్. దానిలో ప్రధానంగా డ్రగ్ ఫ్రీ విశాఖ అని అంటాడు ఆయన. ఒక రకంగా చూస్తే నేను మొన్న ఏయూ ప్రొఫెసర్లు వాళ్ళని వీళ్ళని అడిగితే అసలు డ్రగ్ కొత్త రకం వచ్చి ప్యాకెట్ ఓపెన్ చేసేదే గీతంలో అంటాడు. అసలు ఏంటి అది చాలా మంది ఈ టాక్ అయితే బయట నడుస్తూ ఉంది సార్. అది భర్త గారు వాళ్ళు చెక్ చేసుకోవాలి అర్జెంట్గా. ఎందుకంటే మీరు చెప్పినటువంటి మీరే అన్నారు, ఒక ప్రొఫెసర్ చెప్పారు, ఒక టీచర్ చెప్పారు, మన దగ్గర బైక్స్ కూడా చాలా లాయర్లు వాళ్ళు చాలా మంది. అసలు ఈ డ్రగ్స్కి పుట్టినిల్లు గీతం కాలేజ్. వైజాగ్ ప్రజల్లో మీరు ఎవరినైనా అడగండి, ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. గీతం యూనివర్సిటీలోనే ఈ డ్రగ్స్ దందా అనేది ఎక్కువ జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ విశాఖపట్నం నలుమూలల్లో పెద్ద పెద్ద ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ చేరుతారు. వాళ్ళకి ఈ విషయంలో ఖర్చు పెట్టడానికి చాలా వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి. అవునండి. సో ఈ డ్రగ్స్ దందా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కడైతే డబ్బున్న పిల్లలు ఉంటారో అక్కడనే వెళ్ళి క్యాప్చర్ చేసి వాళ్ళని మెల్లిగా వాళ్ళు ట్రాప్ చేస్తారు. కానీ విశాఖపట్నంలో మాత్రం నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే డ్రగ్స్ అనేవి అక్కడే స్టార్ట్ అవుతాయి. ఓకే. స్టూడెంట్లు, అడ్వకేట్స్, డాక్టర్లు అందరూ కూడా చాలా ఎక్కువగా మరి ఆ యూనివర్సిటీలో విద్యార్థులు అది నిజంగా నడుపుతున్నారు. గతంలో కూడా మేము యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ ఎన్నో చేసాం. అలాంటి తప్పు అని చెప్పాను. గతంలో కమిషనర్ ఆఫ్ పోలీసు, లోకల్ సిఐల్ని, లోకల్ పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన ఒక టీచర్ అయితే వచ్చి బాధపడి నా కొడుకు డ్రగ్ అడిక్ట్ అయిపోయింది, రిహాబిలిటేషన్ చేయాలని చెప్పి పాప ఏడ్చుకుంటూ చెప్పింది. బయట స్టూడెంట్, సమ్ అదర్ కాలేజ్, ఐ డు నాట్ వాంట్ టు నేమ్ నౌ. సో ఇలా చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ముందు అది చెక్ చేయండి. మన ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాత ఈ జిల్లాని చక్కబెడితే బాగుంటుంది తప్ప ఏదో స్టేట్మెంట్ ఇచ్చేద్దాం కదా, ఓట్లు దండేద్దాం కదా, లేకపోతే దులిపేసుకుందాం కదా అని చెప్పి అది కరెక్ట్ కాదు. సాయంత్రం అయ్యేసరికి ముందు ఒక నిజంగా ఆ అపవాదు కనుక మీ మీద వస్తే ప్రతి స్టూడెంట్ని సాయంత్రం అవగానే మీరు హాస్పిటల్లో చెక్ చేయించి మొహమాటం లేకుండా, ఇవాళ ఆల్కహాల్ సాయంత్రం మందు తాగుతుందంటే పైప్ పెట్టేస్తున్నారు. అలా ఖచ్చితంగా పెట్టాలి. నిజంగా పాడైపోయే వ్యక్తి ఎవరంటే వాళ్ళ పేరెంట్స్కు చెప్పి రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడం మంచిదే కదా అది. సో అందువల్ల ముందు ఆ డ్రగ్స్ రహిత విశాఖ నగరాన్ని చేసే ముందు నిజంగా అలాంటి అపవాదం ఉంటే ముందు మీరు చెక్ చేసుకొని ఇమీడియట్గా అది కనుక చేయకపోతే రేపు భవిష్యత్తు తరాన్ని ఇక్కడే మనం చంపేసినట్టు అవుతుంది. మొన్న మధ్య ఇక్కడ ఒక 25 కిలోల డ్రగ్స్, అది చాలా దారుణం. అసలు అది ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చారు, ఇప్పుడు అతిపతి నిన్న చూసాను గుజరాత్లో కూడా డ్రగ్స్ పట్టుబడిపోయి. గుజరాత్ నిన్న పేపర్లో, ఇవాళ పేపర్లో కూడా గుజరాత్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ ఎవరిదే స్టేటు, డైరెక్ట్ గా మోడీ గారి తాలూకా దీంతో అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయి. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇంత విచ్చలవిడితనం? మందు సిగరెట్ అంటేనే చాలా ఎక్కువగా అనుకున్న అసలు ఈ డ్రగ్ కల్చర్ అనేది ఎక్కడో బయట కంట్రీస్ లో చూసినటువంటి కల్చర్ మన ఇంటి పక్కన కుర్రోళ్ళు డ్రగ్స్ తాగేస్తున్నారు, గంజాయి తాగేస్తున్నారంటే ఇది ఎంత దారుణం. దీన్ని ఎవరైనా ఎడ్యుకేట్ చేయాలి, ప్రభుత్వాలు ఎదుర్కోవాలి. ప్రభుత్వాలు ఒకవేళ నిజంగా కనుక అలాంటి దొరికితే ఇమీడియట్ గా పనిష్ చేసి దాన్ని సీజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరు చేసినా అది తప్పే అని అంటాను నేను. అయితే ఇప్పుడు మీరు మోడీ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మోడీ బొమ్మ లేదు. ఆ తర్వాత బీజేపీ నుంచి ప్రతినిధి వస్తే అసలు ముందు పురంధేశ్వరి అక్కడ ఉండాలి, ఆమె లేదు. అక్కడ ప్రతినిధి వస్తే ఆయన ఇట్లా తట్టేస్తున్నాడు దాన్ని, వద్దు అని. అసలు ఏంటి దీన్ని మీరు ఎలా? అదే సార్ నేను ఏమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. మేనిఫెస్టో రిలీజ్ చేస్తే శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి. గతంలో మీరు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన 3 ప్రాంతాల్లో జరిగినప్పుడు ఆ ఎమ్మెల్సీ సీటు నాకే రావాల్సింది, మిస్ అయింది. సో నాకు తెలుసు అది కూడా రాజకీయ పరంగా నాకు రాకుండా చేశారు. ఆ వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలుసు. ఆ ఎమ్మెల్సీ సీట్ నాకే రావాలి, ఎమ్మెల్సీ సీట్ పోయింది. ఎమ్మెల్సీ సీటు రాకముందు వరకు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ మేనిఫెస్టోలో అసలు మీరు ఆ సూపర్ 6 అనే ప్రోగ్రామ్ చూస్తే నాకు తెలిసి 10 లక్షల కోట్లు అవుతుంది బడ్జెట్. 1,50,000 కోట్లు ఏటా అవుతుందంట. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ట్రా 2,80,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అయితే సుమారు 2,10,00,000 కోట్ల రూపాయల సంక్షేమం మనం ఖర్చు పెడతాం. ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ కనుక పెడితే 1,40,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ ఇవ్వగలరు? భారతీయ జనతా పార్టీకి ఆ విషయం తెలిసిపోయింది, అందుకే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని కూడా ప్రజలు దిగిపడతారు. ఉమ్మడి కూటమిగా ఉన్నటువంటి ముగ్గురు, మీ ముగ్గురు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మీ ముగ్గురు ఎందుకు
దీన్ని మీరు ఆచరించలేకపోతే రేపు భారతీయ జనతా పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుంది. అంతే కదా. సో ఆ క్రెడిబిలిటీ పోతుంది కనుక వాళ్ళు ఆలోచన చేసుకుని ఉంటారు. అవును. నేను ప్రజలను ఒకటే కోరుతున్నాను, ఈ ఫ్రీబీస్కి అలవాటు పడిపోయి శ్రీలంక బంగ్లాదేశ్ అయిపోతుంది అన్నటువంటి వ్యక్తులు కూడా ఒక ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇచ్చిన మేనిఫెస్టో చాలా అద్భుతం అనిపించింది. పాత సంక్షేమ పథకాలు నవరత్నాలు 2.0 నేను రన్ చేయాలనుకుంటున్నాను, రన్ చేస్తాను అని అంటూ అమ్మఒడి పథకం 15,000 రూపాయలు మళ్ళీ 17,000 రూపాయలు చేశారు. వాహనమిత్ర పథకం గతంలో ఆటో డ్రైవర్కి మాత్రమే ఉండేది, టిప్పర్ డ్రైవర్స్కి, ఈ క్యాబ్ డ్రైవర్స్ అందరికీ పెట్టడం జరిగింది. అట్లాగే కౌలు రైతులు కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని ఇస్తానని చెప్పని అన్నారు. ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతానని చెప్పారు. ఇంతకన్నా ఎక్కువగా ఎవరికి అవసరం లేదు నాకు తెలిసి. మించి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇచ్చేసి, అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో గతంలో నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తానంటున్నారు, ప్రతి మహిళకి ఇచ్చేస్తానంటారు, ఇంక ప్రతి ఇంటికి 1 కిలో బంగారం అంటే తక్కువ అన్ని ఇచ్చేస్తానంటున్నారు. నేనేమంటున్నానంటే, మీరే ఒకప్పుడు గ్లోబల్ లెవెల్లో పర్ఫామ్ చేస్తాను అన్నటువంటి వ్యక్తి, హైటెక్ సిటీ నిర్మిస్తాను అన్నటువంటి వ్యక్తి, మనీని జనరేట్ చేయడం కోసం ఇండస్ట్రీస్ అన్నటువంటి వ్యక్తి ఇవాళ నేను కూడా డబ్బులు ఫ్రీగానే చదువుతానని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇచ్చారని చెప్పని అంటలేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఎవరికైతే వాంటింగ్ ఉందో, ఎవరికైతే నిజమైనటువంటి పేదవాడు ఉన్నాడో, నిజమైనటువంటి బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో, వాళ్ళ కారులో తిరిగే వాళ్ళకి ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. నిజమైనటువంటి నీడీ పీపుల్కి ఇచ్చారు. ఆ నీడీ పీపుల్కి ఇవాళ ప్రతి ఒక్కరికి గుండెల్లో ఉంది. నేను కూడా కోరుతున్నాను మీ యొక్క మీడియా ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మిమ్మల్ని కోరుతున్నారో మనస్ఫూర్తిగా మీకు కనుక లబ్ధి కనుక చేకూరితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మనకు కూడా మనస్సాక్షి ఉంది. పెళ్లికెళ్ళి ఒక భోజనం చేస్తేనే ఎంతో కృతజ్ఞత చూపిస్తున్నారే, మంచి భోజనం పెట్టారు అని చెప్పాను. అలాంటి 5 సంవత్సరాల్లో సుమారు 50,000 రూపాయల నుంచి 2 లక్షలు 2,50,000 రూపాయలు ఇవాళ ఇల్లు సైట్లు వైజాగ్లో మా డ్రైవర్ నాతో పాటు ఉంటాడు, తనకు ఒక ఇల్లు సైట్ వచ్చింది, సెంటున్నర భూమి. ఆ సెంటున్నర భూమి సుమారు 8 లక్షల ఖరీదు ఉంటుంది ఆనందపురంలో. నాతో పాటు తిరుగుతున్నంత కాలం తెలుగుదేశం పార్టీ, కానీ ఏంట్రా మరి మనం పార్టీ మారాం కదా, ఏంటి మీ తాలూకా ఉద్దేశం అంటే, సార్ మా ఆవిడైతే డిసైడ్ అయిపోయిందండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి. సో మీరు కూడా మారిపోయారు కాబట్టి నేను కూడా ఇంక ఓటు వైఎస్ఆర్ అంటే అలాంటి నిజంగా మనం తీసుకున్నాం మేలు, ఆ మేలు తీసుకుని మర్చిపోకూడదు. రెండో విషయం, గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఒక ఇల్లు ఇచ్చినా, ఒక ల్యాండ్ ఇచ్చినా వాళ్ళు అమ్ముకోవడానికి 15 సంవత్సరాలు టైటిల్ ట్రాన్స్ఫర్ అవడానికి పట్టేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. నువ్వు ల్యాండ్ తీసుకుని నువ్వు ఎవరికైనా అమ్ముకోవచ్చు, నీకు అవసరాలు, ఒక పిల్లలు చదువుకో, లేకపోతే పిల్లల పెళ్లిళ్ళు కానీ, ఇంకొక నీ పాత బకాయిలు చెల్లించుకోవాలి, ఈ ల్యాండ్ నువ్వు అమ్ముకోవచ్చు. అలా అమ్మేసేది కాదా, ఇంకొక కొత్త ఇల్లు ఇవ్వాలంటే ఎవరో, ఒక్కొక్క ఇల్లు ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేసింది. నీకు లిక్విడిటీ కావాలనుకున్నప్పుడు నీకు ఇమీడియట్ గా అమ్ముకునేటువంటి వెసులుబాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. రెండోది గ్రామ సచివాలయాలు, అసలు దానికోసం మాట్లాడాలంటే చాలా ఎక్కువ మాట్లాడాలి. సో దట్స్ అగైన్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్ అండ్ బ్యూటిఫుల్ టాపిక్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.